ఒకతను 1000 రూపాయలు ఇస్తే జరిగినవి చెప్తా, జరుగుతుంది చెప్తా, జరగబోయేది చెప్తా అని బోర్డు పెట్టాడు. ఈ బోర్డును చూస్తున్న వాళ్ళందరూ వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ చెప్పించుకుంటున్నారు. జరగబోతుంటే నువ్వు అలా కాబోతున్నావు, ఇలా కాబోతున్నావు అని చెప్తున్నాడు. అయితే కాలేజ్ స్టూడెంట్స్ అటుగా వెళ్తున్నారు. ఇతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తెలుసుకుందాం. మన ఇద్దరం ఒక టెస్ట్ పెడదాం. నువ్వు పని చేయరా, ఒక ఇటుకరాయి పట్టుకొని ఆయన కూర్చున్న చెట్టు మీదకి ఎక్కు. ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో ఆ కొమ్మ మీద నువ్వు కూర్చో, ఇటుకరాయి పట్టుకొని కూర్చో. నేనేమో కింద ఉంటా. నువ్వు అని చిటికేస్తే ఏం వదిలేయాలి, ఇటుకరాయి వచ్చి పడుతుంది. సార్ మీకు 1000 రూపాయలు ఇస్తే జరిగింది చెప్తారు, జరుగుతుంది చెప్తారు, జరగబోయేది కూడా చెప్తారు. కాబట్టి నా దగ్గర 1000 రూపాయలు లేవు. అయితే నేను చెప్పనన్నాడట. నాకేం జరుగుతుందో చెప్పొద్దు, కానీ నేను చిటికేసి అంటే ఏదో మీకు జరగబోతుంది, మీకేం జరగబోతుందో చెప్పగలరా సార్ అంటే, నాకేం జరగబోతుంది, నాకేం జరగదు. అయితే చిటికేసి అనమంటారా? ఆగు బాబు, కన్ఫ్యూజన్లో పడేశావు. మరి చెప్తున్నాడంటే చెప్పట్లేదు. చుట్టూ ఊరోళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి ఎవడు పైకి చూడట్లా. ఇతను జరిగింది చెప్తాడు, జరుగుతుంది చెప్తాడు, జరగబోయేది కూడా చెప్తాడు. కానీ ఇప్పుడు నేను అని చిటికేస్తే ఈయనకే జరగబోతుంది. ఊరోళ్ళందరూ బాబు చెప్పు, మా అందరికి చెప్పావుగా డబ్బులు తీసుకొని, నాకేం జరగబోట్లేదు. అయితే చిటికేయమంటాబట్ట. బాబు ఆగమన్నాడు. అని చిటికేస్తే పైనుండి ఏం పడబోతుందంటే చెప్పలేకపోతున్నాడు. పైకి చూడండి అంటే అందరూ పైకి చూస్తారు. ఇతను కూడా పైకి చూసారు. ఇటుకరాయి పట్టుకున్నాడు. అంటే నువ్వు చిటికేసి అంటే ఆడు వదిలేస్తాడా? అవును సార్, నా బతికేదో బతుకుతున్నాను బాబు, నన్ను ఇలా పట్టించొద్దు అన్నాడట. గ్రామస్తులందరూ ముందు ఆ యవనస్తులు చెప్పాడు, ఇతను చెప్పేది విని నష్టపోకండి, ఇలాంటి భ్రమలో పడకండి, తప్పుడు సందేశాలు చెప్పే మాటలు విని మోసపోకండి. ఆలోచించండి, ఈ రోజు నువ్వు ఎలా వాడుకుంటున్నావో దాన్ని బట్టి రేపు ఉండబోతుంది, రేపటి నువ్వు ఎలా వాడుకుంటావో దాన్ని బట్టి ఎల్లుండి ఉండబోతుంది, ఎల్లుండి నువ్వు ఎలా వాడుకుంటావో దాన్ని బట్టి 10 రోజుల తర్వాత ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. నా భవిష్యత్తు అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది కలలుగండం మాని ఈ రోజు ఏం చేస్తున్నావు? నీ భవిష్యత్తు బాగుండాలంటే, భవిష్యత్తు అంటే ఈ భూమి మీద ఉన్న 100 ఏళ్లే కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నీ ఆత్మ మోక్షానికి వెళ్ళాలి, నిత్యరాజ్యంలో చేరాలి, దేవాతి దేవుని సన్నిధిలో నీ ఆత్మ వేలాది దూతల మధ్యలో గడపాలి. అయితే ఇప్పుడే నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. అక్కడికి ఎవరు నేను తీసుకుని వెళ్ళగలరు? అది పరిశుద్ధ లోకం, మనం ఉన్నది పాపలోకం. ఆ పరిశుద్ధత పైనుండి దిగి వచ్చిన దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. ఆ ప్రభువే నీ కొరకు సమస్తాన్ని త్యాగం చేసి రక్తమును కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచేయి. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనుల నా ఎద్దుకు రండి, నేను మీకు రక్షణ నిత్య జీవం అనుగ్రహిస్తానని పిలుస్తున్నాడు. ఆయన నీ ఆత్మకు రక్షకుడు, ఆయన నేను రక్షించువాడు.